ప్రభుత్వం యొక్క పాపాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనేక రంగాల్లో అనేక అంశాల్లో వారు చేసినటువంటి పాపాలు ప్రకృతి సంపదని ప్రభుత్వ సంపదని అడ్డగోలుగా అవకాశం ఉన్న మేరకు అవకాశాలు కొత్తగా సృష్టించుకొని కూడా దోచుకున్నటువంటి తీరుని మనం చూసాం. దానిలో రోజు ఒక భాగవతం ఈరోజు బయటకు వస్తూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొంతు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెదడులాగా పెదముత్తైదు కబుర్లు చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజు టీవీల ముందుకొచ్చి పెదానికి పెదం తగలకుండా తియ్యటి కబుర్లు, తేనె పూసినటువంటి మాటలు, తన మోసగారితనానికి ఎంతటి నింపాదత్వం అవసరమో అంత తేనె పూసినట్టుగా తీయని మాటలు చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సగటు జర్నలిస్ట్ అంటే సమకాలీన సమాజం యొక్క స్థితిగతుల్ని, ఆలోచన ధోరణిని సమాజానికి ప్రతిబింబంలాగా వ్యక్తీకరించేటువంటి వృత్తి. అలాంటి జర్నలిజంలో ఒక సాధారణమైనటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు వేల కోట్ల అధిపతిగా మారిపోయాడు. ఇప్పటికి వెలుగు చూసినవి కొన్ని అయితే వెలుగు చూడాల్సినటువంటివి, రాబోయే కాలంలో వెలుగు చూసేటువంటివి ఎన్నో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న ఈరోజు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ప్రతిబింబమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి యథా రాజా తథా ప్రజ అన్నట్టు నాయకుని యొక్క, అధినేత యొక్క ఆలోచనల్ని పుణికి పుచ్చుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చుక్కల భూముల పేరుతో కానీ 22A భూముల్ని ఫ్రీహోల్డ్ చేసినటువంటి సందర్భంలో కానీ ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు 13,59,806 ఎకరాలని వైసీపీ ప్రభుత్వం గతంలో ఫ్రీహోల్డ్ పేరుతోటి కబ్జా చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ కబ్జా కొంత అయితే దాంట్లో ప్రైవేటు వ్యక్తులే 4 లక్షల పైచిలుకు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. చేతులు మారిపోయినాయి. అలవలకి సులవలకి పావలాకి బేడకి విలువైనటువంటి భూములు మొత్తం కూడా కొట్టేసినటువంటి పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అవగతం చేసుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద వాలంటీర్ ఆ రోజు